అయితే మీరు మొట్టమొదటిగా నరసింహస్వామి కీర్తన విన్నారు కదా. అయితే మీరు అందరూ కూడా ఒకటి ఆలోచించాలి. అసలు భక్త ప్రహ్లాదునికి భక్తి ఎలా వచ్చిందనేది మీరు ఇంతకుముందు వీడియోలో నేను చెప్పినట్టు మీరు ఎవరు కామెంట్ అయితే తెలియజేయలేదు. సో భక్తి అనేది తల్లి గర్భం నుండే నేర్చుకున్నారు స్వామి. సో ప్రహ్లాదుడు తల్లి గర్భం నుండి కూడా భగవంతుని యొక్క భక్తిని ఆయనకు వచ్చింది. సో అది ఎలా వచ్చింది? ఆధ్యాత్మిక గురువులు నారద మహర్షి ద్వారా ఆ ప్రహ్లాదునికి ఆ భక్తి అనేది ఏర్పాటు చేశారు. ఇది ఒక ధర్మం. సో ఆ భక్తి నేర్చుకున్నట్టు వ్యక్తి ఎంత పుణ్యం చేసుకుంటారంటే, భగవంతుడు సాక్షాత్తు అవతారం ఎత్తారంటే చూడండి, ఆ యుగంలో ఆ ధర్మం చేయాలి కాబట్టి స్వామి అవతరించి ఉన్నారు. కృష్ణుడి యొక్క లీలలు ఏ విధంగా ఉంటాయంటే, మనకి నమ్మకంగా భగవంతుడే నన్ను రక్షిస్తున్నాడు అనే భావనలో మనం అందరం కూడా ఉన్నట్లయితే ఖచ్చితంగా భగవంతుడు మనకి కావలసింది ఇస్తాడు, తీసుకొచ్చి పెడతాడు కూడా. ఈ రకంగా భక్తిని చెయ్యండి. ప్రతినిత్యము భగవన్నామ సంకీర్తన చేయడానికి మన మనస్సుని, మన యొక్క దేహాన్ని మనం భగవంతుడి యొక్క సేవలో ఉండించినట్లయితే ఖచ్చితంగా భగవంతుడు మనకి ఏది కావాలో అది తీసుకొచ్చి మన దగ్గర పెడతాడు. ఇది సత్యం సత్యం సత్యం. అయితే మీరు ఈ కీర్తన ద్వారా మంచి శక్తిని పొందాలని, ఈ నరసింహ కీర్తన ద్వారా మీరు అందరూ కూడా మంచి ఆనందాన్ని పొందాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతినిత్యము కూడా భగవన్నామ సంకీర్తన చేయడానికి మన మనసుకి ఒక మంచి ఆలోచన ఇవ్వండి. ప్రతి ఒక్కరు కూడా వీలైతే అందరికీ హరినామ సంకీర్తనని అందించండి. ఈ కలియుగంలో చెయ్యవలసిన ధర్మం ఏదైనా ఉన్నదంటే, కలికాలే నామరూపి కృష్ణ అవతార్. భగవంతుడు నామరూపంలో ప్రతి యుగమున అవతరిస్తూ ఉన్నారు. ఈ కలియుగంలో నామరూపంగా అవతరించారు. శ్రీ చైతన్య మహాప్రభు ఆయన నామ సంకీర్తన చేస్తూ ఈ యుగ ధర్మానికి భగవంతునికి భక్తి అందించాలని ఆయన జన్మించారు. సాక్షాత్తు భగవంతుడు భక్తుడుగా అవతరిస్తే ఎలా ఉండాలో చూడాలని అడిగిన తర్వాతే శ్రీ మహాలక్ష్మీదేవి భగవంతుడు అవతరిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా భగవన్నామ సంకీర్తన చేయడానికి మన మనస్సునంతా కూడా కూర్చోబెట్టి ఆ సాధన చేసినట్లయితే మనమందరం కూడా వైకుంఠ లోకానికి మనమందరం కూడా వెళ్తూ ఉంటాం. ఇది సత్యం, ఇది సత్యం. ఖచ్చితంగా మీరు ఈ నరసింహ కీర్తన వినండి, బాగా నేర్చుకోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశకం నాం కలి కల్మనాశనం నాతరో పరతరో సర్వవేదేస్తు దురుస్తతే. కలియుగంలో ఉండేటట్టి కల్మాషాలన్నింటినీ కూడా నాశనం చేసే ఏకైక దివ్యమనిటి హరే కృష్ణ మహామంత్ర సాధనని ప్రతినిత్యం కూడా జపించండి, ఆనందంగా జీవించండి. హరినామ సంకీర్తనకి జై హో జై. హరినామ సంకీర్తనకి జై హో జై. నరసింగా పరతో నరసింగా, నరసింగా పరతో నరసింగా, యతో యతో యామి తతో నరసింగా, యతో యతో యామి తతో నరసింగా, బహి నరసింగా హృదయే నరసింగా, బహి నరసింగా హృదయే నరసింగా, నరసింహమధిం శరణం ప్రప